మన డబ్బు, మన హోదా, మన యొక్క రూపము, మన అంతస్తు, మనకున్న జ్ఞానం దేవుని సన్నిధిలో మనం నిలబెట్టలేదు. యేసు ప్రభు చేసిన బలియాగం ఉంది విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి ది రైచియస్ షల్ లివ్ బై ఫెయిత్. క్రీస్తు ప్రభు ముందు మనం నిలబడగలుగుతున్నాం. ఆయన తండ్రిని పిలిచి ప్రార్థన చేయగలుగుతున్నాం. వారు చేసే దాన ధర్మాలు వారికి రక్షణ ఇస్తాయని, తీర్థయాత్రలు రక్షణ ఇస్తాయని, ప్రాణాలకు తెగించి కూడా మంచు కొండల్లో సైతం గుర్రాల మీద ఎక్కి, గాడిదల మీద ఎక్కి కూడా ప్రయాణం చేసి చచ్చిపోయినా పర్వాలేదండి, అలాంటి పుణ్యక్షేత్రంలో చచ్చిపోతే తిన్నగా అక్కడికి వెళ్ళిపోతాం దేవుడి దగ్గరికి అని చాలా మంది ప్రాణాలకు తెగించి కూడా తీర్థయాత్రలు చేయడం, దాన ధర్మాలు చేయడం, ఆ తర్వాత తపజపాలు చేయడం, ఎన్నో నోములు, నిష్టలు, రకరకాల కార్యక్రమాలు చేసి ఏదో విధంగా నేను పుణ్యాన్ని కూడగట్టుకుంటే నేను చచ్చిపోయే సమయానికి నా పాపాన్ని, నా పుణ్యం దాటితే నేను పరలోక రాజ్యం వెళ్తాను, స్వర్గం చేరుకుంటాననే ఆలోచనలో చాలా మంది ఉంటే బైబిల్ సెలవిస్తా ఉంది దేవుని మార్గం అలాంటిది కాదు. నువ్వు ఎప్పటికీ కూడా నీవు చేసే భక్తి కార్యాల ద్వారా, మంచి కార్యాల ద్వారా, దాన ధర్మాల వలన, ధార్మిక కార్యక్రమాల వలన, సేవా కార్యక్రమాల వలన, సాంఘిక కార్యక్రమాల వలన నువ్వు దేవుని రాజ్యాన్ని చేరుకోలేవు. అలా గనక దేవుని నియమం ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు హెవెన్. క్రీస్తు ప్రభు బలియాగం యందు విశ్వాసం ఉంచి నీ పాప జీవితం ఒప్పుకుంటేనే పరలోక రాజ్యం వెళ్తావని బైబిల్ నిర్ద్వందంగా, నిష్పక్షపాతంగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. Download ShareChat.